భారత మహిళా క్రికెట్ జట్టు అద్భుతం చేసింది. కేవలం ఒకే ఒక్క సెషన్లో ప్రత్యర్థి 10 వికెట్లను తీసి సంచలన విజయం నమోదు చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఏకైక టెస్టులో ఇంగ్లాండ్ను భారీ తేడాతో చిత్తు చేసింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలోనే భారీ విజయం సాధించిన జట్టుగా నిలిచింది. 2 ఇన్నింగ్స్లో కలిపి మొత్తం 9 వికెట్లు పడగొట్టిన దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. నవీ ముంబై వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఒకే ఒక్క టెస్టులో భారత్ 347 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 479 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ 131 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన భారత్ బౌలర్ దీప్తి శర్మ రెండో ఇన్నింగ్స్లోనూ 4 వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్ పతనంలో కీలక పాత్ర పోషించింది. ఉదయం వేళ బౌలింగ్కు అనుకూలంగా ఉండే పిచ్చు పరిస్థితులను సద్వినియోగం చేసుకోవాలని భావించిన టీమిండియా ఓవర్ నైట్ 6 వికెట్లకు 186 స్కోరు వద్దనే రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్కు ఏదీ కలిసి రాలేదు. ఓపెనర్లు సోఫియా డంక్లే, ఆమీ డిమోంటి కాసేపే క్రీజ్లో ఉన్నారు. భారత బౌలర్ పూజా వస్త్రాకర్ 23 పరుగులిచ్చి 3 వికెట్ల వేటను ప్రారంభించగా రేణుకా సింగ్ 1, రాజేశ్వరి గైక్వాడ్ 2 అండగా నిలిచారు. దీప్తి శర్మ ఏకంగా 4 వికెట్లు తీసి చెలరేగిపోయింది. ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్ వేగంగా ఆడేందుకు ప్రయత్నించి పెవిలియన్కు చేరింది. ఆఖర్లో చార్లెట్ డీన్ 20 పరుగులతో కాస్త రాణించడంతో ఇంగ్లాండ్ ఈ మాత్రమైనా స్కోర్ చేయగలిగింది. తొలి ఇన్నింగ్స్లో హాఫ్ సెంచరీ సాధించిన నాట్ స్కెవెర్ బ్రంట్ ఈసారి మాత్రం తొలి బంతికే పెవిలియన్కు చేరింది. పూజా వస్త్రాకర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యి డకౌట్ కావడం గమనార్హం. మిగతా బ్యాటర్లలో డెవిల్లీ వ్యాట్ 12, ఆమీ జోనస్ 5, సోఫీ ఎక్లెస్టోన్ 10, కేట్ క్రాస్ 16, లారెన్ బెట్ 8 పరుగులు సాధించారు. భారత బౌలర్ల దెబ్బకు ఇంగ్లాండ్ పతనం కేవలం 27.3 ఓవర్లోనే సాగడం విశేషం. ఒక్క సెషన్ పూర్తి కాకుండానే ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. దీంతో మహిళల టెస్టు చరిత్రలో భారీ తేడాతో విజయం సాధించిన జట్టుగా టీమిండియా రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు శ్రీలంకపై 1998లో పాకిస్తాన్ 300 పరుగుల తేడాతో గెలిచింది. ఇప్పుడు ఆ రికార్డును భారత్ అధిగమించింది. ఇంగ్లాండ్ను ఓడించడం భారత జట్టుకు ఇదే తొలిసారి. సౌత్ ఆఫ్రికా పర్యటనలో టీ20 సిరీస్ను 1-1తో ముగించిన టీమిండియా వన్డే ఫార్మాట్ ఆడేందుకు సిద్ధమైంది. సిరీస్లో టీమిండియాను కేఎల్ రాహుల్ నడిపించనున్నాడు. టెస్ట్ సిరీస్ నేపథ్యంలో హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా ఈ సిరీస్కు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ పర్యవేక్షణలో రాహుల్ సేన ఈ వన్డే సిరీస్ ఆడే అవకాశాలున్నాయి. జోహెన్నెస్బర్గ్ వేదికగా ఈ రోజు జరిగే తొలి మ్యాచ్తో ఈ 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 1:30 మ్యాచ్ ప్రారంభం కానుంది. భారత ఓపెనర్లుగా రుతురాజ్ గైక్వాడ్, సంజు శాంసన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. ఫస్ట్ డౌన్లో తెలుగు తేజం తిలక్ వర్మ, 4వ స్థానంలో శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్ చేయనున్నారు. చాలా రోజుల తర్వాత టీమిండియా పిలుపును అందుకున్న వెటరన్ క్రికెటర్ వికెట్ కీపర్ సంజు శాంసన్ ఈ సిరీస్తో మళ్లీ అంతర్జాతీయ క్రికెట్లోకి రీ-ఎంట్రీ ఇవ్వనున్నారు. ఇక సంజుతో పాటు యజేంద్ర చాహల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ వన్డే సిరీస్కు ఎంపికయ్యారు. ఐదో స్థానంలో వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆడనున్నాడు. 6వ స్థానంలో నయా హిట్టర్ రింకు సింగ్ ఆడనుండగా స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. యుజేంద్ర చాహల్ను ఆడించాలనుకుంటే కుల్దీప్ యాదవ్ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. కానీ చివరి టీ20లో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో సత్తా చాటాడు.